Hey, hi guys. So last video లో మనం ఏంటంటే బూట్స్ట్రాప్ స్పేసింగ్ యూటిలిటీస్, ప్యాడింగ్, మార్జిన్ అండ్ బూట్స్ట్రాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ గురించి నేర్చుకున్నాం కదా. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ లాగా మనం బిల్డ్ చేద్దాం, చిన్నది స్మాల్. సో ఫస్ట్ మనకేంది బూట్స్ట్రాప్ బిల్డ్ సిస్టమ్ యూజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ బూట్స్ట్రాప్ కంటైనర్ అనేది క్రియేట్ చేయాలని చెప్పినాం కదా. బూట్స్ట్రాప్ కంటైనర్ అండ్ బూట్స్ట్రాప్ కంటైనర్ తర్వాత బూట్స్ట్రాప్ అండ్ రోస్లో కాలమ్స్ అని రాస్తామనే దాని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏంది బూట్స్ట్రాప్ కంటైనర్ అని క్రియేట్ చేయాలంటే ఒక కంటైనర్ తీసుకొని సో దాన్ని మనం క్లాస్ నేమ్ అనేది ఒక కంటైనర్ అని చెప్పేసి ఇది కాదు. సో ఇది కూడా బూట్స్ట్రాప్ కంటైనర్ కిందకి కన్సిడర్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇందులో రోస్ క్రియేట్ చేయాలి కదా. కాలమ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రోస్ క్రియేట్ చేయాలి. సో దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ రో అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది రోస్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి ఇది తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే కాల్ అని చెప్పేసి ఇస్తే అప్పుడు ఇది కాలం కిందకి కన్సిడర్ అవుతుంది అనమాట. సో కాలంకి ఇది ఎంత కాల్ అని క్రియేట్ చేస్తే సో ఇది క్లాస్ నేమ్ వచ్చేసి సో క్లాస్ COLI ఫండ్ అని చెప్పేసి ఒక కాలం కిందకి మారిపోతుంది అనమాట. దీనికి మనం ఎంత అంటే ఈ కాలం అనేది మన స్క్రీన్లో ఎంత విడతని ఆక్యుపై చేయాలి అని చెప్పేసి ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే 12 గ్రిడ్ కాలమ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో 12 గ్రిడ్ కాలమ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. దీనికి ఏం చేద్దాము అంటే దీనికి హైట్ అంతా కొంచెం సిఎస్ఎస్ క్రియేట్ చేయడానికి రో అని చెప్పేసి రో కంటైనర్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నా. రో కంటైనర్ అని చెప్పేసి సో దీన్ని మనం ఒకసారి ఇక్కడి నుంచి ఇటు వరకు కాపీ చేసేసి సిఎస్ఎస్ ఫైల్లో పేస్ట్ చేద్దాం. సో సో దీనికి ఇందులో ఒక హైట్ అని చెప్పేసి కొంత హైట్ని దీనికి ఇచ్చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనకి దీని అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది కదా అనేది ఒకసారి మనం చూద్దాం. సో దీనికి అవుట్పుట్ చూసుకుంటే ఎలాంటి అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తలేదు. సో మనం దీనికి ఇంకో కొంచెం క్లారిటీగా స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ బూట్స్ట్రాప్లో బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి మనకి. సో బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఉంది. సో బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు దీనికి బీజీ ప్రైమరీ అని అప్లై చేసి సో కొంచెం ఏంటిది ప్యాడింగ్ అనేది అప్లై చేద్దాం. సో ప్యాడింగ్ నేను 4 సైడ్స్ అప్లై చేస్తున్నా 2 అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి చూద్దాం ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇలా వచ్చింది అంటే 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసింది. సో ప్యాడింగ్ అనేది మనకు 2 అప్లై అయిపోయింది. ఇలా వచ్చింది కదా కొంచెం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇదే దీన్ని మనం డిఫరెంట్ అంటే డిఫరెంట్ డివిజెస్లో మనం ఏంది బూట్స్ట్రాప్ అనేది 5 బ్రేక్ పాయింట్స్ అంటే రెస్పాన్సివ్ లెవెల్ అనేది 5 బ్రేక్ పాయింట్స్ కింద డివైడ్ చేసి సో వాటికి బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసిందని చెప్పాం కదా. సో మనం కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే ద ఫైవ్ రెస్పాన్సివ్ లెవెల్స్కి అనేది మనం యూజ్ చేద్దాం. సో ఫస్ట్ కావాలంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పినాం కదా. సో ఇప్పుడు 12 కాకుండా దీనికి ఏం చేస్తానంటే 4 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ కాల్ సో స్మాల్ డివైజెస్లో కాల్ ఎస్ఎం స్మాల్ డివైజెస్లో ఒక 5 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నా. నెక్స్ట్ సో కాల్ మీడియం సో మీడియం డివైజెస్లో ఒక 2 గ్రిడ్ కాలమ్స్ని అంటే ఒక 6 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నాను. అలాగే కాల్ మీడియం తర్వాతకి లార్జ్ LG
ఒక 8 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయమని చెప్తాను. సో కాల్ ఎక్స్ట్రా లార్జ్ ఈఎల్, కాల్ ఈఎల్ ఎక్స్ట్రా లార్జ్. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడి వరకు చూద్దాం దీని అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది ఏందని. ఓకే, ఒకసారి దీన్ని సేవ్ చేసి చూసుకుంటే ఫస్ట్ మన 4 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయని చెప్తాను. సో ఒకసారి దీన్ని అన్ని రెస్పాన్సివ్ లేఅవుట్కి ఎలా వస్తుంది ఇంకా చూద్దాం. సో బ్రౌజర్ టూల్, మోర్ టూల్స్కి వెళ్ళి డెవలపర్ టూల్స్కి వెళ్ళి చూసుకుంటే సో సో మొబైల్ డివైజెస్లో ఇట్లా 4 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది. సో దీని విడ్త్ అనేది మనం పెంచుకున్న కొద్దీ పెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ 576 దీని విడ్త్ అనేది మనం ఇక్కడ నుంచి మనం ఇలా మొబైల్స్ డిఫరెంట్ డివైసెస్ని యూజ్ చేసి మనం వాటి విడ్త్ ఎలా కనిపిస్తుంది ఏందనేది ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ తోటి చూద్దాం ఎలా అప్లై అవుతాయి ఏం కథ అని చెప్పేసి. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని ఒకసారి చూద్దాం ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి. సో అందుకోసం సో దీన్ని మళ్ళీ ఇంకో కాలం క్రియేట్ చేస్తున్నా నేను. సో ఇంకో రో క్రియేట్ చేస్తాను. Ctrl+C, Ctrl+V, దీనికి బీజీ సెకండరీ అని చెప్పేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. సెకండరీ అని చెప్పేసి ఇస్తున్నా. సో దీని అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి సేవ్ బీజీ సెకండరీ. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు ఇలా. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసింది మనకు మొత్తం 9 కలర్స్ ఉన్నాయి కదా. ఒకసారి 9 కలర్స్ని కూడా ఇక్కడ అప్లై చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. అన్నీ కూడా నేను చూస్తాను. బీజీ సెకండరీ కదా. నెక్స్ట్ వచ్చేసి బీజీ ఇన్ఫో అని చెప్పేసి ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ బీజీ సక్సెస్ అని చెప్పేసి ఉంది కదా. సక్సెస్ అని చెప్పేసి ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ బీజీ వార్నింగ్ అని చెప్పేసి ఉంది. అండ్ అట్లాగే బీజీ లైట్ అని చెప్పేసి ఉంది. బీజీ డార్క్ అని చెప్పేసి ఉంది. అండ్ అట్నే డార్క్ తర్వాతకి ఏముంది, వైట్ అని ఉంది. బీజీ వైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజీ డేంజర్ అని చెప్పేసి. సో ఒకసారి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో ఇలా చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి ఎలా అప్లై అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏంది మార్జిన్ అనే దాన్ని ఒక సింగిల్ ఎలిమెంట్కి అప్లై చేసేసినాం కదా. ఇప్పుడు మనకి డిఫరెంట్ అంటే 9 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి దీని మార్జిన్ అనేదాన్ని బాటమ్ అప్లై చేస్తాం. మార్జిన్ బి ఒక 2 పిక్సెల్స్ అని చెప్పి 2 అని చెప్పేసి ఇద్దాం. ఇప్పుడు దీనికి చూసుకుంటే ఇక్కడ చూడండి మార్జిన్ బాటమ్ అనేది అప్లై అయిపోయింది. టాప్లో కాలేదు, లెఫ్ట్లో కాలేదు, అండ్ రైట్లో కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం ఏం చేద్దాము అంటే ఏదైతే ఉందో మార్జిన్ బాటమ్ 2 ఇద్దాం, మార్జిన్ లెఫ్ట్ 2 ఇద్దాం. ఇప్పుడు దీనికి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. చూసుకుంటే చూడండి. సో దీనికి లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ అప్లికేబుల్ అయింది. నెక్స్ట్ దానికి చూసుకుంటే మార్జిన్ దీనికి ఏం చేద్దాం అంటే మార్జిన్ MR2 అండ్ EMB 2 అని చెప్పేసి ఇద్దాం. సో దీనికి ఎలా వస్తుంది. సరే,
చూడండి రైట్ సైడ్ అనేది కొంచెం స్పేస్ వచ్చింది. సో బాటమ్ సైడ్ వచ్చింది. ఇలా మనం డిఫరెంట్‌గా మనం మార్జింగ్ అనే దాన్ని మనం అప్లై చేయొచ్చు అనమాట. సో దిస్ దిస్ ఈస్ ది బ్యాక్‌గ్రౌండ్ కలర్ యుటిలిటీస్ అండ్ మనం ప్యాడింగ్, మార్జిన్ అనే దాన్ని డిఫరెంట్‌గా ఎట్లా అప్లై చేస్తాము. సింపుల్ ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ గైస్. సో థాంక్ యూ.